మిషన్ ఎలా ఉంటుంది సెన్సిటివ్ ఉంటుంది, లో బడ్జెట్ లో దొరుకుతుంది. లో బడ్జెట్ లో దొరికిన హై ప్రాఫిట్స్ ఉంటుంది. మీరు మార్కెటింగ్ ఎంత చేస్తే అంత బడ్జెట్ ఉంటుంది. 30 నుంచి 40 స్పైసెస్ అనేది ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు. చదువుతూ పని వస్తుంది. నార్మల్ గా ఎవరైనా సరే లేడీస్ అని రన్ చేసుకోవచ్చు, బాయ్స్ అని రన్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. మీకు పవర్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఒక 2-3 గంటలకు యూనిట్ వస్తుంది. ఈ టెక్నీషియన్ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఫిట్ చేసి ఎలా రన్ చేయాలి, ఎలా ఉంటుంది బిజినెస్ అని టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అప్పుడే చెప్పి మీకు క్లారిటీ ఇచ్చిన తర్వాతనే టెక్నీషియన్ మీ దగ్గర నుంచి మా దగ్గరకు వస్తారు. సో అంత 3-4 lakhs పెట్టే బదులు నార్మల్ గా బిలో 50 షీట్లు టాప్ లోకి వెళ్ళి అమ్మినారనుకో మీకు 1000 నుంచి 1500 రూపాయలు డైలీ ఎక్కడ. ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మిషన్ కి వచ్చేస్తుంది. మిషన్ తో పాటు ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. మిషన్ ఫిట్ చేస్తాం, ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఏముండదు. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఉదయ్. ఇక్కడ మన షాప్ పేరు వచ్చేసి జై దుర్గా భవాని. ఇక్కడ మన దగ్గర వచ్చేసి ప్యాకింగ్ మిషనరీస్ ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇక్కడ మన అడ్రస్ వచ్చేసి లింగంపల్లి, పటంచెరు, హైదరాబాద్. ఇక్కడ చూసినట్టయితే మన మిషనరీలో ఇలా ఉంటది. ఫుల్లీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇందులో ఆటోమేటిక్ చేసుకోవచ్చు, మాన్యువల్ గా చేసుకోవచ్చు. 2-3 విధాలుగా రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ఉంటదంటే మీకు ప్యాకెట్స్ వచ్చేసి ఇలా దొరుకుతాయి. 5 రూపాయల ఐటమ్స్, 5 రూపీస్ ఐటమ్, 10 రూపీస్ ఐటమ్స్, కుంకుమ, పసుపు, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, ఇవన్నీ మనం ఇందులో ఈ మిషనరీలో ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కాకుండా ప్లెయిన్ కవర్లో షీట్స్, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఇలా ఒక 30-40 ఐటమ్స్. మళ్ళీ ఇందులో ఇలా ముంగ్ దాల్, కట్టా మిఠా, ఇలా ఏదైనా సరే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకు స్పైసెస్ అయితే మనకు మాక్సిమం 30 నుంచి 40 స్పైసెస్ అనేది ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో 30 నుంచి 40 వరకు స్పైసెస్ చేసుకోవచ్చు. అది ఇట్లా స్పైసెస్ కాకుండా మనకు పల్లి, బఠానీ, మన వైన్ షాప్లలో పల్లి, బఠానీ, మసాలా పల్లీలు, బాయిల్ పల్లీలు ఉంటాయి కదా, ఏదైనా సరే ఇందులో ప్యాక్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు మనకి ఇందులో. ఎవరైనా చేసుకోవచ్చు. నార్మల్ గా లేడీస్ అని రన్ చేసుకోవచ్చు, బాయ్స్ అని రన్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. దాన్ని మనం నార్మల్ చదువుతూ పని వస్తుంది. నార్మల్ గా ఎవరైనా సరే నార్మల్ పెద్ద మనుషులు ఎవరైనా సరే నార్మల్ మెటీరియల్ వేసుకోవడం, ఎన్ని గ్రామ్స్ కావాలో అన్ని గ్రామ్స్ ఎంటర్ చేసుకోవడం, పౌచ్ చిన్నగా పెద్దగా అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు ఎన్ని గ్రామ్స్ పెట్టినా, ఎన్ని గ్రామ్స్ ఎంటర్ చేసిందో ఆటోమేటిక్ వెళ్ళిపోతూనే ఉంటుంది. నీకు సింగిల్ అంటే సింగిల్ పౌచ్ వస్తే, లడిల్ అంటే లాడీలు వస్తాయి. ఇలా వచ్చేస్తాను అనమాట. ఏదైనా సరే మీకు ప్లెయిన్ కవర్లో అంటే ప్లెయిన్ కవర్లో దొరుకుతుంది, ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ లో దొరుకుతుంది. ఇలా మనకు ప్లెయిన్ రోల్స్ ఉంటాయి అనమాట. ప్లెయిన్ రోల్స్ అంటే ప్లెయిన్ రోల్ దొరుకుతాయి మనకి. ఇలా మీరు చేయించుకునే మీ ఓన్ బ్రాండ్ ఉంటే ఓన్ బ్రాండ్ లో శ్రీలక్ష్మి, ఇలా మీరు చేసుకునే ఏ బ్రాండ్ అయినా మీరు ఇంటి పేరు పెట్టుకున్న దాన్ని అందులో మేమే చేసి మీకు ఇస్తాము. ఎలా రన్ చేసుకుని మీ ఓన్ బ్రాండ్ మీద మీకంటే ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. మీ బ్రాండ్ మీద మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఆన్ చేయడం సింపుల్ గా ఉంటుంది, చెప్పేస్తాను. నార్మల్ గా స్విచ్ చేసుకొని మిషన్ ఆన్ చేసుకోవడం. సో టోటల్ గా మీరు మిషన్ ఆన్ చేయగానే ఒక 5 నుంచి 10 నిమిషాలు మిషన్ టైం పడుతుంది. టెంపరీ హీట్ అవ్వడానికి ఆ టైం పడుతుంది. మీకు పవర్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఒక 2-3 గంటలకు యూనిట్ వస్తుంది. 2-3 గంటలకు యూనిట్ వస్తుంది. దీనికి మేజర్ గా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నార్మల్ చిన్న రిపేర్స్, చిన్న మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డే అంతా వాడుకోవచ్చు. మీకు 5 hours 6 hours రన్ చేసుకున్న తర్వాత ఒక 1 hour, half an hour రెస్ట్ ఇస్తే మీకు మిషన్ అనేది ఫీచర్ వస్తుంది అనమాట. ఒక 1 hour, half an hour రెస్ట్ ఇస్తారు అనుకో, మీకు మిషన్ కన్నట్టు ఫీచర్ ఉంటుంది అనమాట. డే లేదు, మీకు బిజినెస్ బాగుంది, డే మొత్తం రన్ చేసుకుంటారు అనుకో, డే మొత్తం రన్ చేసుకోవచ్చు. మీకు ఏ ప్రాబ్లం అయినా సరే ఫుల్ సర్వీస్ ఉంటుంది అనమాట. ఫ్రీ సర్వీస్ ఉంటుంది. టెక్నికల్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వీడియో మీకు ఎంత దూరమైనా సరే, ఏపీ తెలంగాణ ఎంత లాంగ్ ఉన్నా సరే మీకు టెక్నీషియన్ వచ్చి మిషన్ ఫిట్ చేసి ఎలా ఉంటుందో, ఎలా రన్ చేసుకోవాలని టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చేసిన తర్వాత మీకు ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే టెక్నీషియన్ నెంబర్స్ ఇస్తాము, లేదంటే నాకు ఫోన్ చేయొచ్చు. అప్పుడే వీడియో కాల్కి వచ్చేసి మీకు ఏమైనా మేజర్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడే క్లియర్ చేస్తాను. 5 నుంచి 10 నిమిషాలు. మిషన్ తీసుకున్న తర్వాత మీ టెక్నీషియన్ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఫిట్ చేసి ఎలా రన్ చేయాలి, ఎలా ఉంటుంది బిజినెస్ అని టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అప్పుడే చెప్పి మీకు క్లారిటీ ఇచ్చిన తర్వాతనే టెక్నీషియన్ మీ దగ్గర నుంచి మా దగ్గరకు వస్తాడు. సో ఓకే, ఇప్పుడు మనం మిషన్ ఆన్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మిషన్ స్టార్ట్ చేయగానే ఇక్కడ వచ్చేసి గ్రామ్స్ మనం ఎంటర్ చేసుకునేది. ఇక్కడ వచ్చేసి
మిషన్ సెట్టింగ్ ఉంటుంది, మనం కవర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి టెంపరీ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 140, 130 ఉంటుంది హీటింగ్ టెంపరేచర్. ఇక్కడ ఉంటుంది ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ లో బ్యాక్ సైడ్ సీట్ అది బ్యాక్ సైడ్ ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ సీలర్స్ ఇవి వెనకాలవి. ఇక్కడ వచ్చేసి మనకి కింద సీలింగ్ చేసేసి లడీలు అంటే లడీలు, పీసులు అంటే పీసులు వచ్చేసి ఇక్కడ కింద అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఎలా చేసుకోవాలని టెక్నీషియన్ టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనకి మిషన్ వచ్చేసి హీట్ అయిపోయింది, కొంచెం మెటీరియల్ వేసి రన్ చేసుకుందాం. నార్మల్గా కొన్ని రైస్ వేస్తున్నాను. ఇక్కడ మెటీరియల్ వేసేసాను. ఇదైనా ఏ ఐటమ్స్ అనేది మెటీరియల్ స్పైసెస్ కానీ, కారం కానీ, పల్లి, బఠానీ ఏదైనా సరే డైరెక్ట్గా ఆటోమేటిక్ ఇక్కడ వేసుకోవడం. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వెయిట్ ఉంటుంది. ఇక్కడ మన గ్రామ్స్ 7 grams 8 grams అనేది ఎంటర్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఆటోమేటిక్. 8 grams ఎంటర్ చేసినా ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ గా మిషన్ వేయింగ్ చేసుకుని వదిలేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం మిషన్ స్టార్ట్ చేసిన నుంచి ఎన్ని పౌచెస్ బయటకు వచ్చినా టోటల్ గా మిషన్ మనం కౌంట్ చేసి మనకి చెప్పేస్తా ఉంటుంది అనమాట. కౌంట్ కూడా వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా వేయింగ్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి కవర్ లెంత్ మనకి ఇక్కడ వచ్చేసి కవర్ వచ్చేసి 2x4, 3x4, 4x4, 4x6 అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మన ఈ మిషనరీలో. ఓకేనా, ఇంతకుముందు ఉన్న మిషనరీలో హెవీగా ఉంటుండే, కప్ సిస్టమ్ ఉంటుండే. అందులో ప్రతి గ్రామ్ చేంజ్ చేయాలన్నప్పుడు ప్రతి దానికి కప్ చేంజ్ చేయాలి, సూట్ చేంజ్ చేయాలి, కొంచెం ఇబ్బంది ఉంటుండే. సో అలా మనకి హెవీగా ఆ మిషన్ తీసుకోవాలన్నా కానీ 3 lakhs 4 lakhs పెట్టి అంత పెద్ద పెట్టుబడి పెట్టుకొని ఒకవేళ బిజినెస్ కాకపోయినా సరే ఇబ్బంది అయ్యి అప్పులు తీసుకొచ్చి అనవసరంగా పే చేసుకొని ఇబ్బంది ఉంటుండే. అలా కాకుండా మన మిషన్ ఎలా ఉంటుంది అంటే సెన్సిటివ్ ఉంటుంది, లో బడ్జెట్ లో దొరుకుతుంది. లో బడ్జెట్ లో దొరికిన హై ప్రాఫిట్స్ ఉంటుంది. మీరు మార్కెటింగ్ ఎంత చేస్తే అంత బడ్జెట్ ఉంటుంది అనమాట. అప్డేట్ వర్షన్ మొత్తం సెన్సార్ తో రన్ అవుతుంది అనమాట. సో అంత 3-4 lakhs పెట్టే బదులు నార్మల్ గా బిలో 1 lakh బిలో ఇట్లా పెట్టేసుకున్నారు అనుకో, మనకి మిషన్ 1 lakh బిలో మిషనరీ వచ్చేస్తుంది, మంచిగా రన్నింగ్ అవుతా ఉంటది, మిషన్ స్పీడ్ గా ఉంటది. ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మన మెటీరియల్ తీసేసినాం. ఇక్కడ వచ్చేసి కవర్ హైట్ పెంచేసుకున్నాం. స్టార్ట్ చేస్తున్నాం అనమాట. 8 grams ఎంటర్ చేసినా స్టార్ట్ చేసేస్తున్నాం. స్టార్ట్ కొడితే డైరెక్ట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతా ఉంటుంది. బౌల్ వచ్చేసి మీకు ఇక్కడ మనకి బౌల్ మెటీరియల్ బట్టి మన ఐటమ్స్ బట్టి ఇలా క్వాంటిటీ పడుతుంది అనమాట. ఇక 5 కిలోలు పట్టచ్చు, 6 కిలోలు పట్టచ్చు, 3 కిలోలు పట్టచ్చు, ఇలా ఉంటుంది. మన జీలకర్ర ధనియాలు ఏంటంటే 6 నుంచి 7 కిలోలు పడుతుంది. కోకోనట్ పౌడర్ వెయిట్లెస్ ధనియాలు ఏందనుకో 3 నుంచి 4 కిలోల వరకు ఇందులో వచ్చేస్తుంది. అంటే మెటీరియల్ బట్టి స్పీడ్ ఉంటుంది అంటాము అనమాట. ఎలా ఉంటుంది మనకు నిమిషానికి నీకు 15 నుంచి 20 pieces అవుట్పుట్ వచ్చేస్తుంది బయటకి అనమాట. ఒక గంటకి నీకు 1000 నుంచి 1200 pouches బయటకు వచ్చేస్తాయి అనమాట. గంట నుంచి 1000 నుంచి 1200 pouches బయటకు వస్తా ఉంటాయి. సో వేడే గ్రామ్స్ బట్టి స్పీడ్ ఉంటుంది అనమాట మిషనరీ. ఓకేనా, అలా ఉంటుంది. ఇప్పుడు మిషన్ చూసారు కదా, ఇలా సింగిల్ పౌచెస్ చూసిచ్చారు కదా, అలా కాకుండా మనకి ఇలా మనకి సింగిల్ పౌచెస్ కూడా వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇలా ఫినిషింగ్ కూడా బాగా నీట్ గా ఉంటుంది. ఇలా ఉంటది. లేదు ఫినిషింగ్ అలా అవుద్ది అనుకుంటే లడీలా కూడా వస్తాయి అనమాట మనకు. దండల్లా వస్తాయి. మన ప్లేన్ కవర్ లో చేసుకోవచ్చు. లేదు మనకు ప్లేన్ కవర్ లో కాకుండా మీరు ఓన్ బ్రాండ్ పెట్టేసుకొని మార్కెటింగ్ చేసుకున్నాం అనుకుంటే, లేదు అనుకుంటే మీకు ముందు మార్కెట్ ఉంటే డైరెక్ట్ ఓన్ బ్రాండ్ పెట్టేసుకొని మార్కెటింగ్ చేసుకుంటే, ఎందుకంటే మీకు షాప్స్, డీలర్స్, హోల్సేల్ గా రీటైల్ గా మా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఓన్ బ్రాండ్ లో పెట్టేసుకోవచ్చు. లేదు కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి స్టార్టింగ్ లో ప్లేన్ కవర్ లో ఇట్లా చేసుకొని, తర్వాత మనకు బిజినెస్ మంచిగా ఉంది, మంచిగా సేల్ అవుతున్నాయి, హోల్సేల్ గా రీటైల్ గా మంచిగా వెళ్తున్నది అనుకుంటే అప్పుడు మీరు ఓన్ బ్రాండ్ పెట్టేసుకోండి అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ ఓన్ బ్రాండ్ వచ్చేసింది. మీరు పెట్టిన ఇక్కడ మీ ఎవరెస్ట్ దగ్గర మీ పేరు, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ పేరు, మీ డిజైన్ అన్ని ఇక్కడ మీకు చేసి మనమే ఇచ్చేస్తాం అనమాట. ప్లేన్ కవర్ మేమే ప్రొవైడ్ చేస్తాం. ప్లేన్ కవర్ అంటే మన దగ్గర దొరుకుతుంది. లేదు అనుకుంటే ప్లేన్ కవర్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. అతని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ తీసేసుకొని మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు, ప్యాకింగ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మన దగ్గరనే 10 కిలోలు 20 కిలోలు అనుకుంటే మన దగ్గరనే దొరుకుతాయి, మనమే ఇచ్చేస్తాం. రీజనబుల్ ప్రైస్ లో ఇచ్చేస్తాం అనమాట. ఓకేనా, ఇలా కావాలంటే కూడా మనం చేసిస్తాం అనమాట. ఇది ప్లేన్ ప్రింటెడ్ అయితే చేసిస్తాము, ప్లేన్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది, ఉండిపోతుంది.
మార్కెట్ డిమాండ్ అంటే నార్మల్ గా మీరు ఓపికతో మంచిగా షాప్స్ ఫస్ట్ మాట్లాడుకొని డైలీ 40 నుంచి 50 షీట్లు లేదు 50 నుంచి 100 షీట్లు అమ్ముకున్నారు అనుకో, డైలీ నుంచి 1000 నుంచి 2000 రూపాయలు ఎక్కడ డైలీ ప్రాఫిట్ మీరు చేసిన మెయిన్ మార్కెటింగ్. నార్మల్ షాప్స్ మాట్లాడుకొని నార్మల్ మీ బిజినెస్ ఉంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. కాబట్టి డైలీ మీరు మినిమం ఒక 50 షీట్లు షాప్లోకి వెళ్ళి అమ్మినారనుకో, మీకు 1000 నుంచి 1500 రూపాయలు డైలీ ఎక్కడ మీరు మీరు ప్రిపేర్ చేసిన పౌచెస్ కాబట్టి వదిలేసి మీ కూలీ అంటారు కదా, మీ 1000 నుంచి 1500 రూపాయలు మీ ఎక్కడ పోవన్నమాట డైలీ. డైలీ మీరు బిజినెస్ మంచిగా ఉంది లేదనుకుంటే ప్రిపేర్ చేసేసుకొని మంచిగా చేసేసుకున్నారనుకో, డైలీ ఒక 100 షీట్లు అమ్మినారనుకో 2000 నుంచి 2500 రూపాయలు ఎక్కడ పోవాలి. 365 డేస్ నడుస్తూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనము డైలీ ఫుడ్ ప్రిపేర్ చేసిన వాడిని కన్ఫామ్ గా ఫుడ్ లో వేయాల్సిందే. జీలకర్ర ధనియాలు ఇలాంటివి కన్ఫామ్ గా కర్రీస్ లో కానీ రైస్ లో కానీ బిర్యానీస్ లో కానీ కన్ఫామ్ గా వేసి ప్రిపేర్ చేయాల్సిందే. ఆ డైలీ యూజ్ చేసుకోవాలి. అలా ఎగ్జాక్ట్ నడుస్తూ ఉంటారు అనమాట. సో మీకు ఇలా ఓన్ బ్రాండ్ ప్లెయిన్ కవర్ అవుతుంది. లేదు ఇలా అవ్వలేదు అనుకుంటే ఇలా సింగిల్ పౌచెస్ ఉంటాయి. సింగిల్ పౌచెస్ తీసుకొని అట్టలు ఉంటాయి. మెటీరియల్ వచ్చేసి మన దగ్గర దొరుకుతుంది. లేదు అనుకుంటే ఎగ్జాక్ట్లీ బేగం బజార్ ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, అతనికి ఫోన్ చేసినాను ఆటోమేటిక్గా మీకు ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి అడ్రస్ కావాలన్నా అక్కడికి బుక్ చేసి పంపించేస్తాడు. 1 or 2 days లో మీకు ఇంటికి రీచ్ అవుతుంది. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇలా పౌచెస్ తీసేసుకొని అట్టలా గుట్టేసుకొని నార్మల్ మార్కెటింగ్ చేసుకోవాలి 15 or 20. లేదు అనుకుంటే ఇలాంటి పౌచెస్, ఇలాంటి షీట్స్ మళ్ళీ ఇలాంటి లడీస్ ఓన్ బ్రాండ్లో నార్మల్గా షీట్స్ అయిందనుకో మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు మార్కెటింగ్ హోల్సేల్గా తీసేసుకొని మళ్ళీ షాప్ వెళ్ళి రీసేల్గా మార్కెటింగ్ చేసుకున్నాం మనకి షీట్లు దొరుకుతాయి. లేదు మాకు ఓన్ బ్రాండ్లో కావాలనుకుంటే ఓన్ బ్రాండ్లో ఇచ్చేస్తాం. ఇలా మన దగ్గర దొరుకుతాయి. 5 రూపీస్ వచ్చేసి 50 రూపీస్, 10 రూపీస్ వచ్చేసి 80 రూపీస్ ఆర్ 90 రూపీస్ మార్కెట్ను బట్టి ప్రైస్ని చెప్పేస్తాం అన్నమాట. ఇది వేరే మీకు ఒకవేళ ఇట్లా ఓన్ బ్రాండ్లో కావాలనుకుంటే వేరే బ్రాండ్ పైన మీకు హోల్సేల్గా ఇచ్చేస్తాం అనమాట. షీట్స్ అయితే నార్మల్గా మీరు చేసేసుకొని మార్కెటింగ్ చేసుకోవడమే. ఇలా ఉంటుంది. మిషన్ తీసుకుంటే మిషన్తో పాటు మీకు వచ్చేసి మిషన్ ఓన్ బ్రాండ్లో చేసుకునే మిషన్ ఒకటి వస్తుంది. సెన్సార్ ఒకటి వస్తుంది. పైన మిషన్ ఒకటి, కింద మిషన్ సెన్సార్స్ వస్తాయి. మాన్యువల్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ చేసుకోవచ్చు. ఇది కింద దించుకొని మాన్యువల్ చేసుకోవచ్చు గ్రామ్స్ కావాలంటే. లేదు సెన్సార్ మోడల్ అంటే ఒక 2-3 ఐటమ్స్ 4-10 ఐటమ్స్ డైరెక్ట్ ఇందులో వేసేసుకొని సెన్సార్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎలా అయితే సెట్ చేస్తారో అలా ప్యాకింగ్ అవుతూ ఉంటారు అనమాట. ఓకేనా? సెన్సార్ మాన్యువల్ యూజ్ చేసుకోవచ్చు, సెన్సార్తో యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్లేన్, మీకు ప్రింటర్ లెవెల్లో మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి మీకు మిషనరీ వచ్చేసి లో ప్రైస్ లో దొరుకుతుంది. ఏదైనా మన రీజనబుల్ ప్రైస్ దొరుకుతుంది అనమాట. మీకు సర్వీస్ వచ్చేసి మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఆల్ ఓవర్ తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాల్లో తీసుకున్నా సరే మీకు మిషన్ తీసుకోగానే టెక్నీషియన్ మీ ఇంటి దగ్గరకు వచ్చి అతను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఫిట్టింగ్ చేస్తాడు, ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా ఉంటుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు లేదు మీకు తర్వాత టెక్నీషియన్ మీ ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఏమన్నా టెక్నికల్ ఇష్యూ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీడియో కాల్ టెక్నీషియన్కి అయినా సరే నాకైనా ఫోన్ చేస్తే ఎలా చేసుకోవాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేసాము. నార్మల్గా మీకు అప్పటి నుంచి మీరు టోటల్గా రన్ అయిపోద్ది అనమాట. ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ అయినా సరే ఎప్పుడైనా సరే ఫోన్ చేయండి, డే ఆర్ నైట్ ఎప్పుడైనా ఫోన్ చేయండి, కాల్ లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇస్తాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడే సాల్వ్ చేసేస్తాం. ఓకేనా? మీరు మిషన్ తీసుకున్న తర్వాత మిషన్కు టెక్నీషియన్కి ఫ్రీ సర్వీస్ ఉంటుంది, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఉంటుంది అనమాట. ఏదైనా సరే మనదే ఉంటుంది అనమాట. ఓకేనా? ట్రాన్స్పోర్ట్, టెక్నీషియన్ చార్జెస్, టెక్నికల్ ఇష్యూ ఏదైనా సరే నేనే చూసుకుంటా. 1 year వారంటీ వస్తుంది మీకు ఇందులో. 1 year మోటార్కి ఆర్ పీసీబీకి 1 year వారంటీ ఇస్తాం. 1 year వరకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాదే ఉంటుంది. ఫ్రీ సర్వీస్ ఉంటుంది, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఓకేనా? ఎలా మీకు మిషన్కి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏదైనా సరే మీ మిషన్ తీసుకున్న తర్వాత మీ ఇంటికి టెక్నీషియన్ వచ్చిన తర్వాత టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అప్పుడే చేపిస్తాం అనమాట. జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఏముండదు. జీరో మెయింటెనెన్స్ లో మిషన్ ప్రిపేర్ చేసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నార్మల్గా ప్లెయిన్ గోలో రన్ చేసుకోవచ్చు. కానీ ప్రింటర్లో మీరు ఇలా ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పేరు, మీ
డిజైన్ చేసుకున్న డిజైన్స్ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎక్స్పైరీ డేట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మిషన్కి వచ్చేస్తుంది. మిషన్తో పాటు ఆటోమేటిక్గా రన్ అవుతుంది. మిషన్ ఫిక్స్ చేస్తాం, ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ కాకుండా మీకు ఈ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎక్స్పైరీ డేట్ కాకుండా మీకు ఇందులో పౌచ్లో ఫుల్గా మెటీరియల్ ఖరాబ్ కాకుండా మెటీరియల్ పౌచ్ హెవీగా రావడానికి నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. నైట్రోజన్ కూడా మిషన్కి ఫిట్ చేసుకోవచ్చు. ఫిట్ చేసుకున్నాం అనుకో అప్పుడు ఎయిర్ అనేది ఫుల్గా వచ్చి ప్యాకెట్ మంచిగా నీట్గా అనిపిస్తుంది, హెవీగా అనిపిస్తుంది. మనకు ఇక్కడ మిషన్కి అటాచ్ చేసుకోవచ్చు. ఇది అటాచ్ చేసుకోవచ్చు అనమాట. మన బ్యాచ్ కోడింగ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అటాచ్ చేసుకోవచ్చు. ప్లస్ నైట్రోజన్ ఎయిర్ అది కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా ఓన్ బ్రాండ్లో చేసుకుంటాం. అది మన యాక్చువల్గా మిషన్కి వచ్చేస్తాయి. మిషన్కి ఫిట్ చేస్తాము. మీకు ఒక నైట్రోజన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎక్స్పైరీ డేట్ పెట్టుకోవాలనుకుంటా మన మిషన్తో పాటు వచ్చేస్తే మిషన్కి ఫిట్ చేస్తాం. అదే దాన్ని ఎలా రన్ చేసుకోవడం కూడా రోల్స్గా నార్మల్ రోల్ రిబ్బన్ టైపు ఫుల్ ఆటోమేటిక్ ఉంటాయి. ఎలా ఉంటుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఓకేనా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఏ ప్రాబ్లం ఉన్నా మనమే సాల్వ్ చేసేస్తాం అన్నమాట. మీకు మీరు ఎక్కడి నుంచి వస్తున్నా సరే మీరు ఫోన్ చేయండి. నేను ఎగ్జాక్ట్లీ లొకేషన్ పెట్టేస్తా. అక్కడ మా ఆఫీస్ దగ్గరికి వచ్చేసండి, విజిట్ అవ్వండి. ఏదైనా ప్రైజెస్ ఉంటామని సరే ఏదైనా సరే మనం మాట్లాడుకొని ఓకే చేసుకుంటాం. ఓకేనా, ఫోన్ చేసి చెప్పేస్తాము. లేదు మీకు అటు ఇటు ఉంది అనుకుంటే ఏదైనా సరే మా ఆఫీస్ కాడికి విజిట్ అవ్వండి. ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ చెప్పేసేస్తాం అనమాట. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఒక షీట్లో ఎలా మార్కెట్ ఒక ప్యాకెట్లో ఎలా మెటీరియల్ వేసుకొని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా హోల్సేల్గా ఎలా రీటైల్కి ఇవ్వాలి, ఏదైనా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎలా చేసుకోవాలనేది సపోర్ట్ మేము ఇస్తాము. లేదు మీరు షాప్స్ ఏం లేవన్నా సరే ఇలాంటి షీట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మన దగ్గర నుంచి తీసుకెళ్ళి కూడా మీరు షాప్ టు షాప్ హోల్సేల్గా రీటైల్గా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు, షాప్లో చేసుకోవచ్చు. అలా ఉంటుంది. ఓకేనా, ఏదైనా 3 years ఎక్స్పీరియన్స్ ఉందన్న నాకు. టెక్నికల్ ఏ ప్రాబ్లం ఉన్నా టెక్నికల్గా నాదే ఉంటుంది. 1 year వారంటీ ఇస్తా. 1 year వారంటీ పీరియడ్లో ఏ టెక్నికల్ ఇష్యూ వస్తారో నాదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనము అవగాహన ఉంటేనే మిషన్ రన్ చేస్తాం, మిషన్ సేల్ చేస్తాం. అవగాహన లేదు, మిషన్ అమ్ముకొని మిషన్ రన్ కాంది కస్టమర్ ఇంటి దగ్గర పెట్టుకుని ఏం చేయలేరు కదా. ఏదైనా సరే మన దగ్గర మనకి ఏ ప్రాబ్లం ఇందులో మిషనరీలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనం రిపేర్ చేయిస్తాము. 1 year తర్వాత మీకు 2 years తర్వాత మీరు రన్నింగ్ బిజినెస్ మంచిగా ఉంది, ఇంకా 10 years నడుస్తుంది అనుకుంటే ఏదైనా సరే వాటికి మోటార్స్ పీజీబీ ఏ పోయినా సరే సర్వీస్ మనం ఇస్తాము. ఒకవేళ మిషన్ వేరే ఏదైతే తీసుకున్న తర్వాత మీకు వర్క్ అవ్వట్లేదు, టెక్నికల్గా సర్వీస్ ఇవ్వలేదు అనుకుంటే సర్వీస్ కూడా మనం ఇస్తాము. ఏదైనా సార్ నార్మల్ రీజనబుల్ ప్రైజ్లోనే మనం మోటార్స్ ఏమన్నా సరే తెప్పించుకొని మనం సర్వీస్ ఇస్తాం. ఏదైనా అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా నార్మల్గా లో బడ్జెట్లో హై ప్రాఫిట్ తీసుకున్నట్టు చూసేద్దాం.